క్షణం తీరిక ఉండదు, కానీ గెలుపు వస్తుందా లేదా అనేటువంటి టెన్షన్ ఉంటుంది. ప్రస్తుతం జగన్ పరిస్థితి అదే. గెలుస్తానన్న నమ్మకం ఉంటుంది, సేమ్ టైం అవునా కాదా అన్నటువంటి భయం అంతర్లీనంగానూ ఉంటుంది. ప్రస్తుతం చూస్తే సిద్ధం సభలు అయ్యాక మేమంతా సిద్ధం సభలకు తిరిగి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ జనంలోకి వెళ్ళబోతున్నారు. ఏది ఇక అంటే నామినేషన్ అయిపోయింది, రేపు మేనిఫెస్టో, ఆ తర్వాత రోజుకి 3 సభలు చొప్పున 45 నియోజకవర్గాలు చుట్టూ రాబోతున్నారు. అంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్ని 11వ తారీఖు లోపు చుట్టేసేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ దశలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మేనిఫెస్టోకి సంబంధించి ఏముంది, ఇప్పటిదాకా ఫీడ్బ్యాక్ ఏముంది, రూరల్ ఫీడ్బ్యాక్ ఎట్లుంది, అర్బన్ ఫీడ్బ్యాక్ ఎట్లుంది, పొత్తుల ఇంపాక్ట్ ఎట్లుంది, ఇవన్నిటిని తనకి వచ్చే నివేదికలు తనకు ఉంటాయి. కానీ సీనియర్ నాయకులతో భేటీ, వాళ్ళ ద్వారా సమాచార సేకరణ అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ సీరియస్గా నడుస్తోంది.